హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 600 అడుగుల ఎత్తులో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ స్థాపకులు ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. నీరుకొండ అనేటువంటి గ్రామం, ఆ గ్రామంలో ఉన్నటువంటి కొండ ప్రాంతం, ఆ కొండ మీద 300 అడుగులు విగ్రహం ఆ బేసు దాని కింద సుమారుగా 200 నుంచి 300 అడుగులు బేస్ ఉండేటువంటి విధంగా మొత్తం 600 అడుగులు ఈ విగ్రహం ఏర్పాటు చేయాలి అనేటువంటిది ప్రభుత్వ ప్రణాళిక. ఈ మేరకు మున్సిపల్ శాఖ మంత్రి, అమరావతి సంబంధించినటువంటి నిర్మాణ పనులు చూసేటువంటి మంత్రి నారాయణ కూడా ఒక ప్రకటన చేశారు. 750 కోట్ల రూపాయలతో సుమారుగా 3500 టన్నుల వెండిని ఉపయోగించి ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు క్యాబినెట్లో ఆమోదం కూడా లభించింది. ఈ ఎన్టీ రామారావు విగ్రహానికి సంబంధించినటువంటి విషయంలో అనేక ప్రశ్నలు తలెత్తేదానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఎన్టీ రామారావు మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక, ఇవన్నీ కూడా నిజమే. కానీ ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి వారు, తెలుగుదేశం పార్టీ నాయకుడు, గతంలో ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా చేశారు. అందుకని ఒక పార్టీ నాయకుడు, ప్రభుత్వము ఈ రోజున అదే ప్రభుత్వం అధికారంలో ఉండి మీరు ప్రభుత్వ ధనంతో ఎన్టీ రామారావు విగ్రహాన్ని పెట్టుతాము అని అంటే ఇలాగ వేల కోట్లు, అవి 1750 కోట్లు, సుమారుగా 2000 కోట్లు. ఈ 2000 కోట్లతో ఇప్పుడు మనము 17 మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి విషయంలో పీపీపీ పద్ధతిలో ప్రభుత్వం వెళ్ళటానికి కారణం ఏంటంటే 4000 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరించాలి, దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాకుండా. మన దగ్గర ఆ నిధులు లేవు కాబట్టి మనం పీపీపీకి వెళ్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇప్పుడు దాంట్లో సగం 1750 కోట్లు అంటే 2000 కోట్లు సుమారుగా. అంటే ఇన్ని వేల కోట్లు మరి ఎన్టీఆర్ విగ్రహం కోసం ఖర్చు పెట్టడం ఎంత మేరకు సమంజసం అనేటువంటి ప్రశ్న వస్తుంది కదా. కనీసంగా 17 మెడికల్ కాలేజీలు అంటే సగం మెడికల్ కాలేజీలు ఈ డబ్బులతో కట్టొచ్చు, కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి సహకారంతో. మరి అలాంటప్పుడు అది మెడికల్ కాలేజీలు అయితే ఎంతమందికి ఉపయోగపడతాయిగా. ఇప్పుడు ఈ ప్రభుత్వం మరి పీపీపీ ప్రైవేటు పరం చేస్తుంది అనేటువంటి చెడ్డ పేరు లేకుండా నిర్మించుకునే దానికి అవకాశం ఉంటుందా కొన్నిటినన్నా. మరి అంత ప్రజాధనాన్ని ఈ రోజున ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకుడికి, ఆయన మాజీ ముఖ్యమంత్రి అయితే అయి ఉండొచ్చు, కాదని అంటోలే, ఆయన తెలుగుదేశం సంబంధించిన నాయకుడే కదా, తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి నాయకులే కదా. రేపు పొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వాళ్ళు కూడా ఇంకొక చోట ప్రభుత్వం ఇప్పుడు ఆ రిషికొండ మీద ప్యాలెస్ కట్టినందుకే మనం ఎన్ని విమర్శలు చేస్తున్నాం. 500 కోట్లు ఖర్చు చేశాడు. ప్యాలెస్ కట్టేది ఊరి దగ్గర ఉంది, ప్రభుత్వం దగ్గర ఉంది, ప్రభుత్వం ఆధీనంలో ఉంది ఆ ప్యాలెస్. కానీ అప్పుల్లో ఉండి 400 కోట్లు 500 కోట్లు ఎందుకు ఖర్చు చేశారు, అంత అవసరం లేని దానికని విమర్శలు ఉన్నాయి కదా. రేపొద్దున ఇంకొక చోట ఇంకొక కొండ చూసుకొని వైసీపీ అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ విగ్రహాన్ని కడతామని అంటారు. వాళ్ళు కూడా వీళ్ళు 1750 కోట్లు అంటే వాడు 3500 కోట్లు అని వాళ్ళు మేము పెడతామని చెప్పి పెట్టారనుకోండి. ఈయన పోటాపోటీగా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయటమే కదా. ఇలాంటి చర్చ వస్తుంది కదా ఖచ్చితంగా. గతంలో ఒక చర్చ వచ్చింది, పోలవరము బ్యాక్ వాటర్లో రిజర్వాయర్లో ఒక పాండ్ ఏర్పాటు చేసి అక్కడ దాని మీద వైఎస్ఆర్ విగ్రహం పెట్టాలని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు, దానికి డిపిఆర్ కూడా తయారు చేస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా ప్రచారాలు వచ్చినాయి. అప్పుడు తెలుగుదేశము, జనసేన, బీజేపీ అందరూ విమర్శించారు. ఎలా ఏర్పాటు చేస్తారు, అసలు పోలవరం ఏమన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి ఏమన్నా ఆయన ఏర్పాటు చేసిందా, అది ఇదని కూడా పెద్ద చర్చ. ఎవరు ఏర్పాటు చేశారు, ఎవరు శంకుస్థాపనలు చేశారు, ఎవరు పూర్తి చేస్తారని చెప్పలేని పరిస్థితి. కొన్ని దశాబ్దాలుగా అది నడుస్తున్నటువంటి ప్రాజెక్టు. అసలు అయినా ఆ ప్రాజెక్టు సంబంధించినటువంటి విషయంలో రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని అందరూ వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఉంది కదా. మరి ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహానికి అందరి నుంచి అనుమతి వస్తుందా? అదేవిధంగా రాజధాని అమరావతి ప్రాంతంలో నేలపాడులో 2014 నుంచి 19 మధ్య అప్పుడు తెలుగుదేశము, బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజున అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటుకి నిధుల కేటాయింపు జరిగింది. ఒక 100 కోట్లు ఏమో ఖర్చు కూడా చేశారు.
కొన్ని విగ్రహాలు అవి ఇవి పెట్టారు, అక్కడ డెవలప్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ స్మృతివనం గురించి మాట్లాడట్లేదు ప్రభుత్వం. మరి అంబేద్కర్ స్మృతివనం నేలపాడు దగ్గరది కొనసాగిద్దా లేదా, అసలు కేటాయించిన భూముల సంగతి ఏంది, అప్పుడు ఖర్చు చేసినటువంటి నిధులు ఏంది, వ్యవహారం ఏంది, అసలు ఆ స్మృతివనం భవిష్యత్తులో ఉంటుందా ఉండదా అనేటువంటి విషయం మరి ఎక్కడా మాట్లాడట్లేదు. మరి ఎన్టీఆర్ విగ్రహము వ్యవహారం ఉందా, ఎన్టీఆర్ విగ్రహం కేంద్రంగా అది ఒక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం, దాని ద్వారాగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి పేరు వచ్చేటువంటి విధంగా చూస్తాం, ఒక టూరిస్ట్ స్పాట్గా మారుస్తామని చెప్తున్నారు. మరి అప్పుడు అంబేద్కర్ స్మృతివనాన్ని కూడా డెవలప్ చేస్తారా లేదా అనేటువంటిది కూడా అడిగేదానికి అవకాశం ఉండదు. ఎందుకంటే అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత. ఏదో విజయవాడలో పెట్టారు కదా, మరి వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆల్రెడీ ఇక్కడ స్మృతివనం ఏర్పాటు చేశారంటే అక్కడికేం మార్చలే, ఇక్కడ సపరేట్గా పెట్టాడు అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇప్పుడు అమరావతి రాజధాని అనేటువంటి ప్రాంతంలో ఖచ్చితంగా ఒక స్మృతివనం ఉంటే మంచిదే. అది స్మృతివనం అంటే కేవలం విగ్రహం మాత్రమే కాదు కదా, అక్కడ ఆయా వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళ అభివృద్ధి కోసము లైబ్రరీ, అదేవిధంగా అక్కడ ఆ ప్రాంతం టూరిస్ట్ ప్లేస్గా డెవలప్ చేయటము, ఆ స్మృతివనం దాని ద్వారా ఒక స్ఫూర్తివనంగా మార్చేటువంటి ప్రయత్నం చేయటం అనేది మంచిదే కదా. మరి ఆ విషయంలో మరి అమరావతి స్మృతివనం గురించి, నేలపాడు స్మృతివనం గురించి మాట్లాడట్లేదు. మరి ఏమైంది ఏంటి అనేటువంటి చర్చ కూడా వస్తుంది. అసలు ఇప్పుడు అమరావతికి బ్రాండ్ ఇమేజ్ కోసం ఎన్టీ రామారావు బొమ్మ పెడతాం అనేటువంటి దాని మీద కూడా కొన్ని అభ్యంతరాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అమరావతి అనేటువంటి పేరు ఒకప్పుడు ఒక పరిపాలనా రాజధాని రాజుల కాలం నుంచే. అదేవిధంగా బుద్ధిస్టు ఐడియాలజీ, బుద్ధిస్టు ప్లేస్ కింద కాలచక్ర కూడా అమరావతిలో, టెంపుల్ అమరావతిలో నిర్వహించారు. దలైలామా లాంటి వాళ్ళు కూడా వచ్చారు. ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి పేరు ఉంది. బుద్ధిస్ట్ ప్లేస్ కింద బుద్ధుడి విగ్రహం కింద అలాంటి కొండ మీద పెట్టేసి ఇవన్నీ చేస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అమరావతికి కూడా మరింత బ్రాండ్ ఇమేజ్ పెరిగేదానికి అవకాశం ఉంటుంది. అది కాదని ఇప్పుడు ఎన్టీ రామారావు విగ్రహం పెడతాం అనేటువంటి అంశము, ఇవన్నీ కూడా చర్చనీయాంశమైనటువంటి అంశాలు. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అమరావతికి అదనంగా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి అని జగన్మోహన్ రెడ్డి ఒకవైపున లక్షల కోట్లు కావాలి అవి అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు, దీంట్లో అమరావతి డెవలప్మెంట్ ఆస్పెక్ట్లోనే గందరగోళం గురవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహానికి 1750 కోట్లు ఖర్చు చేయటం అనేటువంటి అంశం ఒక ఛాలెంజ్గా ప్రభుత్వానికి సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితిగా మారిద్దేమో తెలియదు, చూడాలి. మరి ప్రభుత్వం ఏ విధంగా దీనికి సమాధానం చెప్పుకుంటుంది, ఏ విధంగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళొద్దో చూడాలి.